హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తిక్ దాస్ మాటల ద్వారా దీప తన ఇంటి వారసురాలని తెలుసుకొని జ్యోత్స్నాకి చుక్కలు చూపించిన శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హోమంలో పూర్ణాహుతి వారసురాలు చేతుల మీదుగా జరగాలని, అది ఏమాత్రం కింద పడినా సరే తరువాత వచ్చే ఉపద్రవాన్ని ఎవ్వరు కూడా ఆపలేరని గురువుగారు అయితే చెప్తారు. అది విని అందరూ కూడా టెన్షన్ పడతారు. తరువాత ఇక పూర్ణాహుతిని తీసుకుని హోమం చుట్టూ తిరుగుతున్నప్పుడు సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే ఇక దీప అయితే పట్టుకుంటుంది. ఇక దీపని చూసి జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే దీప అని కోపంతో అనంగా ఉదయం నుంచి ఉపవాసం చేసి సుమిత్ర అలసిపోయింది, సుమిత్రకి అండగా దీప ఉంటుంది, మీరు ప్రదక్షిణం చెయ్యండి అని శివనారాయణ అంటాడు. అప్పుడే ఇక ఇంటి వారసురాలైన దీపతో సహా హోమం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అది చూసి కార్తిక్ అయితే ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. తర్వాత ఇక దాసు అయితే ఈరోజు జ్యోత్స్న నా కూతురని నేను నిజం చెప్పేస్తాను, ఏదైతే అదే అయ్యింది అని అనుకుంటూ వస్తూ ఉంటాడు దాసు. అప్పుడే పూర్ణాహుతి ఇక కింద పడేలా చెయ్యాలని, అరిష్టం జరగాలని జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. తను మనసులో అనుకుంటూ అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇక వెంటనే ఆ పూర్ణాహుతిని కింద పడేయాలని తన చెయ్యి పక్కకి తీసేస్తుంది. అప్పుడే దీప అది కింద పడకుండా సరిగ్గా హోమంలోనే పడేలాగా పూర్ణాహుతి కార్యక్రమం సక్రమంగా జరిగేలాగా దీప అయితే చేస్తుంది. అది చూసి అందరూ కూడా పూర్ణాహుతి కింద పడిపోయిందేమో అని ఒక్క క్షణం భయపడిపోతారు. కానీ అది హోమంలోనే పడడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. భగవంతుడా, నువ్వు ఉన్నావు, దీప చేతుల మీదుగానే పూర్ణాహుతి జరిగింది, ఈ ఇంటి వారసురాల చేతుల మీదుగానే జరిగింది కాబట్టి అరిష్టం మొత్తం పోయే ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్ అయితే మనసులో. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అసలు నువ్వెందుకు వేసావు పూర్ణాహుతిని హోమంలో అంటూ దీపని కొట్టబోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చెంప పగలగొట్టి, అజాగ్రత్తగా ఉన్నది నువ్వు, గురువుగారు చాలా ఇదిగా చెప్పారు ఆ పూర్ణాహుతి ఎట్టి పరిస్థితుల్లో కింద పడకూడదని, కానీ నువ్వు దిక్కులు చూస్తూ అజాగ్రత్తగా పూర్ణాహుతిని కిందకి వదిలేశావు. కానీ దీప ఇంటికి రాబోతున్న అరిష్టాన్ని ఆపేసింది, పూర్ణాహుతిని శుభప్రదంగా పూర్తి చేసి ఈ ఇంటిని కాపాడింది. అలాంటి దీపని నువ్వు కొట్టబోతావా అంటూ ఇక సుమిత్ర అయితే అందరి ముందే జ్యోత్స్నాని చంప పగలగొడుతుంది. అప్పుడే ఇక దశరథ అయితే ఇన్నాళ్ళకి నువ్వు ఒక మంచి పని చేశావు సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న విషయంలో ఎప్పుడు నువ్వు చూసి చూడనట్టు వదిలేస్తున్నావని అనుకునేవాణ్ణి, కానీ ఈరోజు జ్యోత్స్న చేసిన పనికి నువ్వు చేసింది చాలా కరెక్టు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే, అంటే ఈ పని మనిషి చేతిగా పూర్ణాహుతి జరిగితే ఈ ఇంటి అరిష్టం మొత్తం పోతుందా అని అంటూ ఉంటుంది. పోయింది, ఈ ఇంటికి ఉన్న అరిష్టం పోయింది అని అంటూ ఉంటాడు గురువుగారు అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. బ్రహ్మ రాసిన రాతని ఎవ్వరూ కూడా ఆపలేరు, కర్మఫలం అనేది ఊరికినే ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు అని అంటూ ఉంటుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ అనుభవించి తీరాల్సిందే, చేసిన తప్పులకి కర్మ అనుభవించే సమయం ఆసన్నమయ్యింది అని అంటూ జ్యోత్స్నాని చూస్తూ గురువుగారు అయితే చెప్తూ ఉంటారు. ఆ మాట విని పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక గురువుగారు అలా మాట్లాడుతున్నారేంటి, తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని అసలు గురువుగారు అలా ఎలా చెప్పారు అని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం విన్నావు కదమ్మా, కర్మఫలం అనేది ఎక్కడికి పోదు, మన చుట్టూనే ఉంటుంది, దానికి టైం వచ్చినప్పుడే దాని ప్రతాపం చూపిస్తుంది. ఇప్పుడు జ్యోత్స్నాకి నీకు అదే కర్మఫలం మీ చుట్టూ తిరుగుతున్నట్టుంది అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఈరోజు ఇంటి వారసురాలు చేతుల మీదుగానే ఈ యాగం జరగాలని అనుకున్నాను, అలాగే దీప చేతుల మీదుగానే హోమం జరిపించేలా చూసావా భగవంతుడా అని దేవుణ్ణి మనసులో ప్రార్థిస్తూ ఉంటాడు దాసు. అయితే
అలాగే ఇక కార్తీక్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక దీప చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్తో అంటూ ఉంటుంది, నిజంగా భగవంతుడు ఈరోజు నా చేతుల మీదుగానే ఈ హోమం అయ్యేలా చేశాడు బావా అని అంటూ ఉంటే, అవును మర్దల, చూడు పాపం చిన్న మర్దల ముఖం ఎలా వాడిపోయిందో. అత్త కొట్టింది బాగా వాతలు పడ్డాయి. పొద్దున్న తప్పించుకుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం అత్త స్ట్రాంగ్గానే ఇచ్చింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అలా అందరూ కలిసి ఆనందంగా భోజనం చేయడం చూసిన జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. గ్రాని, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? నా ఇష్టపూర్వకంగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? ఎవ్వరూ నన్ను ఒక విలన్లా చూస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా నాతో అంతగా ప్రేమగా ఎందుకు ఉండడం లేదు అని అంటూ జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది పారిజాతంతో. నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, గ్రాని చూసావా, ఆ దీప ప్రతి విషయంలో కూడా నన్ను డామినేట్ చేస్తుంది. ప్రతి విషయంలో కూడా తనే ముందుంటుంది. అంటే ఇంటి వారసురాల్లాగా ప్రతి పనిని కూడా తనే ముందుండి చేస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అంటే ఇదంతా కూడా అమ్మ, నాన్న, తాతయ్య దృష్టిలో తను మంచి పేరు తెచ్చుకోవాలని తాతయ్య ఆస్తి రాశాడు. కానీ తనకి రావాల్సిన వాటాని తను వేరేగా భద్రపరుచుకున్నాడు. తాత దగ్గర ఉన్న ఆస్తి వాటాని కొట్టేసేందుకు వీళ్ళేమన్నా ప్లాన్ చేశారేమో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని పారిజాతం అయితే, ఒసే జ్యోత్స్న, ఇప్పటి వరకు నువ్వు చేసింది గొడవ చాలు, ఇంక ఇప్పుడేమీ కూడా చెయ్యొద్దు. అసలే నిన్ను చూస్తుంటే అందరూ మండిపడిపోతున్నారు. ఎందుకే అందరి చేత మాటలు అనిపించుకుంటావు అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని, నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. సుమిత్ర జ్యోత్స్న దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, నేను ఇక్కడికి వచ్చానని నిన్నేదో బ్రతిమిలాడి భోజనానికి తీసుకువెళ్తానని నువ్వు అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయకు. అసలు నువ్వు కిందకి రావద్దు, గదిలో నుంచి బయటికి రావద్దని చెప్పడానికే వచ్చాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇక షాక్ అయిపోతూ, మమ్మీ ఏంటి మమ్మీ, నువ్వు నన్ను ఏంటి శత్రువులాగా చూస్తున్నావా అని అడుగుతూ ఉంటే, లేదు, నువ్వే ఎదుటి వాళ్ళని శత్రువులాగా చూస్తున్నావు, లోకుగా మాట్లాడుతున్నావు. మానం, మర్యాద ఇలాంటివేవి కూడా నీకు ఏమాత్రం ఆ దేవుడు ఇవ్వలేదు. కనీసం ఒకళ్ళ ముందు తప్పు చేశానని తలదించుకునేటప్పుడు కూడా గర్వంగా తలెత్తే చూస్తావు నువ్వు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. నేను జ్యోత్స్నతో పాటు మిమ్మల్ని కూడా కిందకి రావద్దని చెప్పడానికి వచ్చాను అత్తయ్య గారు. మీరిద్దరూ కూడా అసలు కిందకి రావద్దు, ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధపడతారనే లేకుండా మాటలతో చిత్రవద చేసి చంపేసేవాళ్ళు మీ ఇద్దరు కూడా. మీ ఇద్దరిది ఒకటే పోలిక, కానీ కన్న రక్తం ఒకటైతే పోలికలు వస్తాయంటారు. కానీ అసలు అదేంటో మరి, మీరు తనని పెంచిన తీరుకో అర్థం కాదు, కానీ సగం మీ పోలికలే వచ్చాయి అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని నా మనవరాలు కాబట్టి నా పోలికలు వచ్చాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక చెప్పేసి సుమిత్ర బయటికి వెళ్ళిపోతుంది. చూసావా మమ్మీ ఎలాంటి మాట మాట్లాడి వెళ్తుందో? అసలు ఈ హోమాన్ని ఆపేసి ఎలాగైనా సరే ఆ దీపకి సంతోషం లేకుండా చెయ్యాలని చూశాను, కానీ ఆ దీప ప్రతిసారి నెగ్గుతూ ఉంది. ఈ జ్యోత్స్నకి పూర్తిగా కోపం వస్తే ఎలా ఉంటుందో త్వరలోనే దీపకి నేను చూపిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒసే జ్యోత్స్న, ఈరోజు మీ మమ్మీ నిన్ను కిందకి కూడా రావద్దన్న పరిస్థితికి తెచ్చుకున్నావు కదే. కొన్ని రోజులు వీళ్ళతో ప్రేమగా ఉండు, వీళ్ళ చెప్పింది చెయ్యి, అప్పుడన్నా నీ మీద కాస్త ప్రేమ పెరుగుతుంది అని అంటూ ఉంటే, లేదు గ్రాని, ఎలాగైనా సరే ఈ ఇంటి పరువుని తీస్తాను. ఇంట్లో వాళ్ళందరూ ఏకమయ్యి నన్ను పరాయిదాన్ని చేసి చూసినట్టు చూస్తున్నారు కదా, వీళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పి తీరుతాను అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అదంతా కూడా దాసు అయితే వినేస్తాడు. ఇక దాసు వినేసి అప్పుడే ఇక వెంటనే ఈ విషయాన్ని కార్తిక్కి చెప్పాలి. కేవలం కార్తిక్కి ఇచ్చిన మాట కోసమే నేను జ్యోత్స్న నా కూతురు అన్న విషయాన్ని బయట పెట్టలేదు. రోజు రోజుకి జ్యోత్స్నాని చూస్తుంటే భయమేస్తుంది. తను ఒక కిల్లర్ లాగా ప్రవర్తిస్తుంది.
ఇక జ్యోత్స్న గురించి ఎలాగైనా సరే అల్లుడితో చెప్పి నిజాన్ని త్వరలోనే బయట పెట్టాలని అడగాలి అని అనుకుంటూ దాసు అయితే కార్తీక్ దగ్గరికి వెళ్తాడు. దాసు కార్తీక్ దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి అల్లుడు అని అంటూ ఉంటే ఏంటి చెప్పండి మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే మనం నిజాన్ని బయట పెట్టేద్దాము అని దాసు అయితే కార్తీక్కి షాక్ ఇస్తాడు. ఏమంటున్నావు మావయ్య, నిజం బయట పెట్టడం ఏంటి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. జ్యోత్స్న గురించి అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక కార్తీక్ అయితే వద్దు మావయ్య, ఇది సమయం కాదు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం బయట పెడదాము అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. లేదల్లుడు, జ్యోత్స్న తీరు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడే ఆ మాట విని కార్తీక్ అయితే మావయ్య, ఈ విషయం గురించి మనం బయట మాట్లాడుకుందాం, ఈ కార్యక్రమం అయిపోని అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ దాసు ఇద్దరి మాటల్ని శివన్నారాయణ అయితే వినేస్తాడు. ఇక శివన్నారాయణ వినేసి ఇదేంటి జ్యోత్స్న గురించి ఏదో నిజాన్ని బయట పెడతానని దాసు అంటున్నాడు, వద్దు టైం వచ్చినప్పుడు మనమే బయట పెడదాము అని కార్తీక్ అంటున్నాడు. దాసు చెప్పేది కార్తీక్ వినడం లేదు. కార్తీక్ తర్వాత మాట్లాడుకుందాం, సాయంత్రం మాట్లాడుకుందాం అని అంటున్నాడు. అసలు వీళ్ళిద్దరూ ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు, జ్యోత్స్న గురించి వీళ్ళ దగ్గర ఉన్న నిజమేంటి అని శివన్నారాయణ ఆలోచనలో పడతాడు. అప్పుడే ఇంకా దీప అయితే అందరికీ కూడా భోజనాలు వడ్డిస్తుంది, దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో దశరథ సుమిత్రతో అంటూ ఉంటాడు, సుమిత్ర, నా కూతురు ఎలా ఉండాలని అనుకున్నానో దీప అలాగే ఉంటుంది, కానీ జ్యోత్స్న మాత్రం అలా ఉండదు. దీప చూడు, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది, సహనంలో తను నీలాగే ఉంటుంది, అందరినీ కూడా పలకరించి ఆప్యాయంగా అందరినీ కూడా చూసుకోవడంలో తనలో నేను నిన్నే చూస్తాను సుమిత్ర, నీకులాగే తను దీప ఉంటుంది. కానీ మన జ్యోత్స్నకి నీ మంచితనం, నా మంచితనం, అసలు ఎవరి మంచితనం కూడా ఎందుకు రాలేదో, తను ఎందుకు మనుషుల్ని విలువ లేకుండా మాట్లాడుతుంది, జ్యోత్స్నాని చూస్తుంటే ఒక్కోసారి భయమేస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక సుమిత్ర అయితే మీరు చెప్పింది నిజమే, కానీ జ్యోత్స్న పెంపకం అలాంటిది, మీ పిన్ని పెంపకంలో పెరిగింది, మీ పిన్ని కూడా అలాగే మనుషులకి విలువ లేకుండా మాట్లాడుతుంది, చూశారు కదా స్వప్న, కావేరి వదిన ఇద్దరు కూడా అత్తయ్య గారికి దగ్గరే, స్వప్న ఎవరు తన మనవడు భార్య కదా, అయినా సరే స్వప్నని వాళ్ళ అమ్మని ఎంతలా బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇక వీళ్ళిద్దరి మాటల్ని కూడా వినేస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్న విషయంలో దశరథ సుమిత్ర కూడా చాలా బాధపడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక శివన్నారాయణ అయితే కార్తీక్ని పిలుస్తాడు. కార్తీక్, నీతో కొంచెం మాట్లాడాలరా అని అంటూ ఉంటే చెప్పు తాత అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏం లేదు, మీ అమ్మ మాటలు నువ్వు విన్నావు కదా, ఆయన నా భర్తగా ఉండాలంటే ఆయన ఒక పని చెయ్యాలి అని మీ అమ్మ చెప్పబోతూ ఉండగా దాసు అయితే వచ్చేశాడు. అసలు కాంచన మనసులో ఏముందో అసలు నాకు చెప్పకపోయి ఆగిపోయిన ఆ మాట ఏంటో నువ్వు తెలుసుకోవాలి అని అంటూ ఉంటే తప్పకుండా తాత అని అంటూ ఉంటాడు కార్తీక్. తరువాత ఇక అందరూ కూడా భోజనం చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక దాసు కార్తీక్కి సైగ చేస్తాడు. ఇక దాసు కార్తీక్కి సైగ చేయడం శివన్నారాయణ అయితే చూస్తాడు. తాత, బయట చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఈ టైంలో ఎక్కడికి బావా అని అంటూ ఉంటుంది దీప. పనుంది దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. అలా దాసు వెళ్ళిన వెంటనే కార్తీక్ కూడా బయలుదేరుతాడు. అసలు వీళ్ళిద్దరూ జ్యోత్స్న గురించి ఏ నిజాన్ని దాచిపెట్టారో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకున్న శివన్నారాయణ వెంటనే ఇక వాళ్ళని ఫాలో అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తరువాత అప్పుడే ఇక దాసుతో కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి మావయ్య, ఇప్పటి వరకు బాగానే ఆగారు కదా, ఏమైంది మీకు, ఎందుకు అప్పటికప్పుడు నిజాన్ని బయట పెట్టేస్తాను అని అంటున్నారు అని అడుగుతూ ఉంటే, రే కార్తీక్, అసలు జ్యోత్స్న ఎలా తయారయ్యిందో తెలుసా,
ఆ ఇంటికి ఎటువంటి అరిష్టం జరిగినా తనకేమీ కాదట. అంటే తను ఆ ఇంటి వారసురాలు కాదు కదా. అందుకని హోమాన్ని కూడా ఎలా ఆపాలా అని జ్యోత్స్న మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది అని అంటూ ఉంటాడు దాసు. ఇక ఆ మాట విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న నా ఇంటి వారసురాలు కాకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని కార్తీక్ అయితే, నాకు తెలుసు మావయ్య, జ్యోత్స్న అసలు కూడా ఇంటి గురించి పట్టించుకోదు. ఎందుకంటే ఈ ఇంటి మనిషి కాదు కదా. అయినా కన్న తండ్రినైనా నిజం చెప్తావేమో అని నిన్నే చంపడానికి చూసింది నీ కూతురు. అలాంటిది పెంచిన తండ్రి తల్లి మీద తనకి ఏమైనా ప్రేమ ఉంటుందనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అదే కార్తీక్ నా భయం. కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలు అది. ఆ దుర్మార్గురాలు ఇక అన్నయ్యని వదిలిపెడుతుందని నేను ఎలా అనుకుంటాను. అసలు ఈరోజు దీప చేతుల మీదుగా పూర్ణాహుతి జరిగింది కాబట్టి సరిపోయింది. ఆ పూర్ణాహుతి జ్యోత్స్న కింద పాడేస్తుంటే ఆ కుటుంబానికి ఎంత అరిష్టం జరిగేది అని అంటూ ఉంటాడు దాసు. ఆ భగవంతుడు అన్నీ చూస్తాడు మావయ్య. అందుకని ఆ ఇంటి వారసురాలైన నా భార్య దీప చేతుల మీదుగానే పూర్ణాహుతి జరిగింది. అది చూసి పాపం జ్యోత్స్న ముఖం చూసారా ఎలా వాడిపోయిందో అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అంటే జ్యోత్స్న దాసు కూతురు దీప నా మనవరాలా అని షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. నేను అప్పటికీ కూడా నీకు ఇచ్చిన మాటని తప్పి లోపలికి వచ్చి దీప చేతే ఆ పూర్ణాహుతిని హోమంలో వేయించాలని అనుకున్నాను. మా అమ్మ బిడ్డల్ని మార్చినందుకు నన్ను కూడా బయటికి గెంటేస్తారా? నీ కూతురు ఇప్పుడు సంతోషంగా ఉంది. నీ కూతురు ఆ ఇంటి మొత్తానికి వారసురాలు. తనకి కోట్లలో డబ్బు ఉంది. మరి అలాంటప్పుడు కూతురు జీవితాన్ని నిజాన్ని బయటపెట్టి చంపేయాలని చూస్తున్నావా? అలా చేస్తే జ్యోత్స్న ప్రాణాలతో ఉంటుందా అని అంటూ ఉంటుంది. మా అమ్మ అలాగే మాట్లాడింది. ఎక్కడో ఏదో కన్న పేగు కొంచెం దడుచుకుంది. నిజంగానే జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలను కాదని తెలిసి శివనారాయణ గారు మా అమ్మతో సహా జ్యోత్స్నాని బయటికి గెంటేస్తే అది చూసి జ్యోత్స్న తట్టుకోలేదు. అందుకని ఇక జ్యోత్స్నకి ఎప్పుడూ కూడా ఏమీ జరగకూడదు అనుకొని ఇప్పటి వరకు నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. ఇక నా వల్ల కావడం లేదు అల్లుడు. ఏదోటి చెయ్యాలి. ఏదోటి చేసి వెంటనే జ్యోత్స్నకి కళ్ళెం వెయ్యాల్సింది అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఇక ఎన్నో రోజులు లేదు మావయ్య, అసలు దశరథ మావయ్యని షూట్ చేసింది ఎవరా అని కనిపెట్టి దీప తప్పు లేదని నిరూపించి అప్పుడు అత్తయ్య ముందు తనే మీ కన్న కూతురు అని నేను నిజం చెప్పే రోజు ముందుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నాకు తెలిసి ఇది కూడా దీపం మీదకి నింద వేయడానికి జ్యోత్స్ననే చేయించిందని అనుకుంటున్నాను అల్లుడు అని దాసు అయితే అంటాడు. ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు అంతమంది ఉంటే ఈ దశరథ అన్నయ్యని అడ్డు పెట్టుకుంది జ్యోత్స్న. అలాగే దీప షూట్ చేయలేదని కోర్టులో సాక్ష్యాలతో సహా రుజువయ్యింది. కన్న తండ్రినైనా నిజాన్ని ఎక్కడ బయట పెడతానని నన్నే చంపాలని చూసిన నా కూతురు దశరథాన్ని అని షూట్ చేయించడానికి వెనుకాడదు కదా అల్లుడు అని అంటూ ఉంటాడు దాసు. అయితే నువ్వు చెప్పింది నిజమే మావయ్య. ఇంట్రాగేషన్ పూర్తయ్యేలోపు మళ్ళీ కేసు వాయిదా వచ్చేలోపు మొత్తం తేల్చాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత నిజాలు తెలుసుకున్న శివనారాయణ కుప్పకూలిపోతాడు. జ్యోత్స్న ఇంత ప్రమాదకరమైన వ్యక్తి దశరథ అన్నట్టు దీపలో సుమిత్రకి లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి. సుమిత్ర పోలికలు ఉన్నాయి. నా మనవరాల్ని ఇప్పటి వరకు కష్టపెట్టి నువ్వు ఆస్తిని కొట్టేయాలని చూస్తావు కదా. నీకు ఈ రోజు నుంచి అసలు శిశులైన శివనారాయణని చూపిస్తాను అని శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఇక దీప అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది. అప్పుడే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న జ్యోత్స్నని నువ్వు కూడా కిందకి రా, ఇక్కడ కూర్చొని తిను అని అంటూ ఉంటాడు. నాకు కింద కూర్చోవడం అలవాటు లేదు తాత అని అంటూ ఉంటే పుట్టుకతోనే అలవాటు ఏమీ కావలే కానీ కూర్చో. దీప ఎలా తింటుందో నువ్వు అలాగే తిను. ఈరోజు హోమం జరిగింది కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ.
దాంతో ఇక కింద కూర్చొని జ్యోత్స్న ఇబ్బంది పడుతూ భోజనం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా జ్యోత్స్నని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు శివనారాయణ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.